డిగ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా మనకి ఆర్టికల్ కాన్సెప్ట్ మనకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఆర్టికల్స్ మీద ఆర్టికల్స్ చాలా చిన్న కాన్సెప్ట్, దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని కూడా ఇది మనం జస్ట్ 1 or 2 క్లాసెస్ వింటే సరిపోతుంది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మనకు పనికి వచ్చే విధంగా మనం ఆన్సర్లు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆర్టికల్స్ గురించి ఫస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూద్దాం. సో ఆర్టికల్స్ అనగానే ఏ అండ్ ది. సో ఏ అండ్ని మనం ఇండెఫినిట్ ఆర్టికల్ అంటాం, దీని డెఫినిట్ ఆర్టికల్ అంటాం. ఏని అని ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటాం, దీని ఏమంటాం డెఫినిట్ ఆర్టికల్ అంటాం. సో ఎందుకు దీని ఇండెఫినిట్ ఆర్టికల్ అన్నారు ఏని అని అంటే ఇది ఇండెఫినిట్ థింగ్స్ని చెప్తాయి కాబట్టి వీటిని ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటాం. ది డెఫినెట్గా ఒక పర్టికులర్ థింగ్ గురించి చెప్తుంది కాబట్టి దాన్ని డెఫినిట్ ఆర్టికల్ని అంటాం. సో దీ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఫస్ట్ ఏ యాన్ గురించి నేర్చుకుందాం. ఏ యాన్ రెండు యూసేజెస్ ఒకటే, కాకపోతే వాడేటప్పుడు చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. సో ఫస్ట్ ఏని యాన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ఫస్ట్ ఏని యాన్ని ఏ యాన్, ఈ ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ యాన్ని మనం ఎప్పుడు కూడా సింగులర్ కామన్ నౌన్స్కి మాత్రమే వాడతాం. సింగులర్ అవ్వాలి అంటే ఏ యాపిల్ అంటాం కానీ యాన్ యాపిల్ అంటాం కానీ యాన్ యాపిల్స్ ఎక్కడ అనం. అంటే ఫస్ట్ అది సింగులర్ నెంబర్ అవ్వాలి, సింగులర్ నెంబర్ అవ్వాలి. ఏది ఏ యాన్. నెక్స్ట్ వన్ ఏని యాన్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే అన్నీ ఒకటే సందర్భాలు, కాకపోతే దీంట్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఏని మనం జనరల్గా కాన్సోనెంట్ సౌండ్స్కి వాడతాం, యాన్ని వవెల్ సౌండ్స్కి వాడతాం. ఏంటి సార్ ఈ సౌండ్స్? బేసిక్గా ఆర్టికల్స్ సౌండ్ బేస్డ్ అంటే మనం ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తామన్నదే మీద డిపెండ్ అయ్యే మనం ఏ రాయాలా యాన్ రాయాలనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అంతేగాని హౌ వీ రైట్ ఈజ్ నాట్ ద మ్యాటర్, హౌ వీ ప్రొనౌన్స్ ఇట్ ఈస్ ద మ్యాటర్. సో ఏని యాన్ అనేది ఎక్కడ రాయాలంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు ఏఈఐఓయు వచ్చినప్పుడు ఓవెల్ లెటర్స్ వస్తే యాన్ రాసియండి. కాన్సోనెంట్ అంటే ఏఈఐఓయు కాకుండా మిగిలిన అన్ని లెటర్స్ని మనం కాన్సోనెంట్ లెటర్స్ అంటాం. సో వొవెల్స్ అనేవి ఏఈఐఓయు. చిన్నప్పుడు మనకి యాన్ ఎగ్, యాన్ యాపిల్, యాన్ ఇంక్ పాట్, ఏఈఐఓయు వచ్చాయి కాబట్టి మనం యాన్ రాసాం అనుకునేవాళ్ళం. యాక్చువల్గా అది రాంగ్. మనకి వొవెల్ సౌండ్స్ వచ్చేటప్పుడు యాన్ రాయాలి, కాన్సోనెంట్ సౌండ్స్ వచ్చేటప్పుడు ఏ రాయాలి. వవెల్ సౌండ్స్ వచ్చేటప్పుడు యాన్ రాయాలి. వవెల్స్ అంటే ఇప్పుడు మనం ఫొనెటిక్స్లోకి వెళ్ళాలి. సో ఫొనెటిక్స్ నేర్చుకొని మనకి దేనికి ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తామో తెలుసుకొని దానికి మనం యాన్ రాయాలి. కానీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి లేకపోతే మిగిలిన పిల్లలకి కొంచెం తొందరగా అది ఫీడ్ అవ్వాలంటే దానికి ఒక మన టెక్నిక్ ఉంది. జనరల్గా వొవెల్ సౌండ్స్ మనకి జనరల్ ఫొనెటిక్స్లో తెలుసు 20 వొవెల్ సౌండ్స్ ఉంటాయి, 24 కాన్సోనెంట్ సౌండ్స్ ఉంటాయి. అయితే ఈ 20 వొవెల్ సౌండ్స్ని మనం ఈజీగా గుర్తుపట్టడాన్ని ఎలాగా అంటే మనకి ఆ, ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ వీటిని మనం వొవెల్ సౌండ్స్ అంటాం. తెలుగులో వచ్చే ఆ, ఈ, ఊ, ఏ, ఐ, ఓ, ఔ. అలా ఇంగ్లీష్లో ఏమైనా పదాలు వస్తే మనం ఒక విధంగా దాన్ని వొవెల్ సౌండ్స్ కింద ట్రీట్ చేయొచ్చు. అలా వొవెల్ సౌండ్స్ వచ్చిన ప్రతి దగ్గర కూడా మనం యాన్ అనేది రాయాలి. అంటే ఈ రూల్ అప్లై అవుతుంది, సింగులర్ నెంబర్ అనేది యాన్ రాయాలి. సో ఏఈఐఓయులో ఈ ఉండడం వలన యాన్ రాయలేదు మనం. ఏ అది వొవెల్ సౌండ్, అలాగే ఆ వొవెల్ సౌండ్, ఇంక్ పాట్లో ఈ వొవెల్ సౌండ్. సో అవుల్ యాన్ రాసాం, అంబ్రిల్లా ఆ రాసాం. సో అంటే ఏంటి మనకి ఇవన్నీ వొవెల్ సౌండ్స్ వచ్చాయి కాబట్టి మనం వాటికి యాన్ రాసాం. అయితే ఈ సౌండ్స్లో పెద్ద ఇబ్బంది లేదు మనకి, ఎందుకంటే అవి స్టార్ట్ అయిన లెటర్స్ వొవెల్ లెటర్స్, అవి ప్రొడ్యూస్ చేసిన సౌండ్స్ కూడా వొవెల్ సౌండ్స్. సో మనకి ఇక్కడ మనకి క్లారిటీ తెలియదు. కానీ కొన్ని పదాల దగ్గరికి వచ్చేసరికి చూడడానికి అది కాన్సోనెంట్ లెటర్స్ లాగా ఉంటాయి, పలకడం వొవెల్ సౌండ్స్ పలుకుతాయి, అప్పుడు మనం యాన్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అంబ్రిల్లా అన్నప్పుడు ఏంటి రాసాం? యాన్ అంబ్రిల్లా. సో యాన్ అంబ్రిల్లా. సో ఇక్కడ యాన్ వచ్చింది. మనం ఏంటి ఇక్కడ ఏఐఓలో యూలు ఉందని యాన్ రాయలేదు, ఇక్కడ ఇది అంబ్రిల్లా అన్నాం కాబట్టి ఆ రాసాం. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ స్టూడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూ వచ్చింది కానీ ఇది ఏమంటున్నాం మనం, దీన్ని యూ అంటున్నాం. యూ అన్నది
కాన్సనెంట్ సౌండ్, నాట్ ఎ వొవెల్ సౌండ్. లెటర్ ఇక్కడ వొవెల్ లెటర్, ఏఈఐఓయులో యూ ఉంది ఇక్కడ, కానీ సౌండ్ కాన్సనెంట్ సౌండ్. కాబట్టి ఇక్కడ మనం ఏంటి రాయాలి? ఏ రాయాలి. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇండెఫినిట్ ఆర్టికల్స్ బేస్డ్ ఆన్ సౌండ్, నాట్ హౌ వి రైట్. సో రైట్ చేస్తే ఇది వొవెల్ లెటరు, కానీ సౌండ్ మాత్రం ఏమవుతుంది? అది కాన్సనెంట్ సౌండ్. కాన్సనెంట్ సౌండ్ ఏ తీసుకుంటుంది, వొవెల్ సౌండ్ ఏం తీసుకుంటుంది? యాన్ తీసుకుంటుంది. కాబట్టి మనం ఇక్కడ యాన్ రాయాలి. సో ఇది మనకి ఫండమెంటల్. అలాగే నెక్స్ట్ నౌ లుక్ ఎట్ హియర్. సో మనం వొవెల్ సౌండ్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఇందాక యుటెన్సిల్ ఇది ఈ లెటర్, ఈ వర్డ్ దేంతో స్టార్ట్ అయింది? వొవెల్ లెటర్తో స్టార్ట్ అయింది. ఏఈఐఓయులో యూ ఉంది కదా, ఇది వొవెల్ లెటర్తో స్టార్ట్ అయింది. బట్ దిస్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ యూ, విచ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఆ, ఈ, ఊ. ఇందాక చెప్పాను కదా, ఏ, ఐ, ఓ, ఔ. సో ఇవి మనకి వొవెల్ సౌండ్స్ కింద కన్సిడర్ చేయమని చెప్పాను. సో ఈ సౌండ్స్లో లేదు ఇది. ఏది? యూ అనేది కాన్సోనెంట్ సౌండ్. కాన్సోనెంట్ సౌండ్ వచ్చింది కాబట్టి ఏనే రాయాలి. ఆల్రెడీ మీకు ఫస్టే చెప్పాను, ఇండెఫినిట్ ఆర్టికల్స్ కంప్లీట్లీ సౌండ్ బేస్డ్. ఓకే. యూనివర్సిటీ, ఇది కూడా మనకి ఏ సౌండ్ వస్తుంది? యూనివర్సిటీ. ఏ యూనివర్సిటీ స్టూడెంట్. లుక్ ఎట్ హియర్, ఇది వొవెల్ లెటర్తో స్టార్ట్ అయ్యింది, కానీ కాన్సోనెంట్ సౌండ్ వచ్చింది. ఇది కాన్సోనెంట్ సౌండ్తో స్టార్ట్ అయింది. ఆనెస్ట్ మ్యాన్. మనకి ఇంగ్లీష్లో సైలెంట్ హెచ్లు ఉంటాయి, సైలెంట్ లెటర్స్ ఉంటాయి, వాటితోనే మనకి ఇబ్బంది. సో HONEST, హెచ్ అనేది కాన్సోనెంట్ లెటర్, కానీ దాని ప్రొనౌన్సియేషన్ మనం ఎలా చేస్తున్నాం? ఆనెస్ట్ మ్యాన్. ఆ మీన్స్ వొవెల్ సౌండ్. సో వొవెల్ సౌండ్కి మనం ఏది రాయాలి? యాన్ రాయాలి. సో అందుకే యాన్ ఆనెస్ట్ మ్యాన్. ఇట్స్ an honorarium. సో యానార్, సో an ఐర్, యాన్ ఓల్డ్. ఇది ఎలాగ ఓతో వచ్చింది, యాన్ ఓల్డ్ మ్యాన్. సో మనకి ఇలాగా వొవెల్ లెటర్స్ ఉన్న కాన్సోనెంట్ సౌండ్స్ ఉండొచ్చు, కాన్సోనెంట్ లెటర్స్ ఉన్న వొవెల్ సౌండ్స్ ఉంటే వొవెల్ యానే తీసుకుంటాం. అంటే రాసిన స్పెల్లింగ్ ఇంపార్టెంట్ కాదు, ఎలా మనం ప్రొనౌన్సియేషన్ చేసామన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద వెరీ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఎస్పెషలీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో హీ ఈజ్ డాష్ ఎంఏ స్టూడెంట్. సో యాక్చువల్గా మనం ఎంఏ అంటాం, కానీ ద యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ ఎంఏ, నాట్ ఎంఏ. ఇట్స్ ఎంఏ. MLA, don't say MLA, so especially abbreviations start with some vowel sounds, you must use an. So this M is consonant letter, but the sound is MA, so that you have to write an. So any tricks for this, sir? Absolutely, there is a trick for abbreviations. ఏమైనా abbreviations ఏమైనా వచ్చేటప్పుడు మనం ఎక్కడ యాన్ రాయాలి, ఏ abbreviationsకి యాన్ రాయక్కర్లేదు, అన్ని abbreviationsకి యాన్ రాయం. ఫర్ ఎగ్జాంపుల్ డాష్ బిఎస్ స్టూడెంట్ అని ఉంది, బిఎస్ స్టూడెంట్, ఇక్కడ యాన్ ఎంఏ స్టూడెంట్ అని రాస్తున్నాం. అయితే మనకు తెలియాలి కదా ఏ అబ్రివేషన్స్కి యాన్ రాయాలి, ఏ అబ్రివేషన్స్కి మనం ఏ రాయాలి అన్నది మనకు తెలియాలంటే వెరీ సింపుల్ టెక్నిక్, ఎస్పెషలీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో లుక్ ఎట్ దిస్, చాలా సింపుల్గా ఉంది, మీకు అందరికీ గుర్తుపెట్టుకోవడానికి ఒక వర్డ్లో రాశాను, AXN ఫిల్మ్ హీరోస్. AXN అనేది మనకి ఇంగ్లీష్ మూవీస్ ఛానల్ ఉంది. AXN ఫిల్మ్ హీరోస్ ఎలాగా A, X, ఇది ట్రిక్ ఇది. సో AXNFILMHEROS ఈ లెటర్స్తో స్టార్ట్ అయిన ఏ అబ్రివేషన్స్కైనా మనము యాన్ రాయొచ్చు. వన్ మోర్ టైం, ఈ అబ్రివేషన్స్తో స్టార్ట్ అయిన, ఫర్ ఎగ్జాంపుల్ యాన్ ఎక్స్మాస్ ట్రీ, యాన్ ఎక్స్మాస్, ఇది ఎక్స్ ఉంది. సో ఎంఏలో ఎం ఉంది, ఇంకో ఫిల్మ్లో ఎం ఉంది కదా, సో ANMA స్టూడెంట్, హీ ఈజ్ ఎన్ LLB స్టూడెంట్. ఓకే, ఇలా మనకి AXN ఫిల్మ్ హీరోస్ అనే ఈ టెక్నిక్తో వీటితో స్టార్ట్ అయ్యే ఏ అబ్రివేషన్స్కైనా మనం
యాన్ రాసుకోవచ్చు. అవి వాటితో స్టార్ట్ అవ్వని వాటికి మనం ఇక్కడ బిఏలో బి ఇక్కడ ఎక్కడ బి లేదు కనుక మనం ఏంటి రాసాం, ఏ బిఏ స్టూడెంట్ అని రాసాం. ఓకేనా, ఇలాగా దీనికి యాన్ అనేది మనం అప్లై చేయొచ్చు. అలానే ఏ యాన్ని వన్ అనే సెన్స్లోని ఎనీ అనే సెన్స్లోని వాడచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గివ్ మీ ఏ పెన్, గివ్ మీ ఏ పెన్, సో గివ్ మీ వన్ పెన్. ఏ మీన్స్ వన్, యాన్ ఆర్ ఎన్. ఐ బై అన్ యాపిల్, ఒక యాపిల్ కొన్నాను. యాన్ యాపిల్ అంటే వన్ యాపిల్ అని చెప్పక్కర్లా, ఆబ్వియస్లీ అది అన్ యాపిల్ మీన్స్ వన్ యాపిల్. అలాగే గివ్ మీ ఏ పెన్, గివ్ మీ ఎనీ పెన్, నాట్ ఏ పర్టికులర్ పెన్, ఏదో ఒక పెన్ కావాలి, గివ్ మీ ఏ పెన్. సో ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎనీ వీ కెన్ రైట్ గివ్ మీ ఏ పెన్. అయితే ఇక్కడ మనకి ఎబ్రివేషన్స్లో ఇంకొక కొత్త ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేసి మనం ఏని యాన్ని క్లోజ్ చేసేద్దాం. సో ఎబ్రివేషన్స్ వచ్చేటప్పుడు ఇలా ఉంది కదా సార్, ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి. సో ఏంటిది, యాక్రోనిమ్స్. యాక్రోనిమ్స్ వచ్చేటప్పుడు మాత్రం, యాక్రోనిమ్స్ అంటే చాలామంది తెలీదు. యాక్రోనిమ్స్ అంటే ఏవైనా అబ్రివేషన్స్ వాటిని విడివిడిగా చదవకుండా ఒక వర్డ్ లాగా చదివితే వాటిని యాక్రోనిమ్స్ అంటారు ఇంగ్లీష్లో. సో అలాంటి యాక్రోనిమ్స్ వచ్చేటప్పుడు కాన్సోనెంట్ సౌండ్ వస్తే మాత్రం ఈవెన్ ఈ లెటర్స్తో స్టార్ట్ అయినా కూడా ఈ రూల్ అప్లై చేయక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ ఏ డాష్ సార్క్ కంట్రీ అని ఉంది. ఇది యాక్చువల్గా ఎబ్రివేషన్. ఎబ్రివేషన్లో స్టార్టింగ్ లెటర్ ఏముంది, ఎస్. మనకి ఇక్కడ ఏఎక్స్ఎన్ ఫిల్మ్ హీరోస్లో ఇక్కడ ఏముంది, ఎస్ ఉంది. సో యాజ్ పర్ దిస్ రూల్ వీ హ్యావ్ టు రైట్ యాన్. ఇక్కడ మనం యాన్ రాయాలి, ఎందుకంటే ఎబ్రివేషన్స్ వచ్చినప్పుడు ఎస్ అన్నది ఉంటే రాయాలని నేనే చెప్పాను టెక్నిక్. బట్ మైండ్ యూ స్టూడెంట్స్, దిస్ ఈజ్ యాక్రోనిమ్. యాక్రోనిమ్ అంటే ఏంటి, ఏదైనా ఒక ఇక్కడ విడివిడిగా చదవట్లేదు, ఎస్ఏఏ ఆర్సీ అని ఎక్కడ చదవట్లేదు, మనం ఒక వర్డ్ లాగా సార్క్ అని చదువుతున్నాం. సార్క్ దీన్ని ఎలా చదువుతున్నాం, దీన్ని అంతటినీ కూడా ఒక వర్డ్లా చదువుతున్నాం. ఈ ఒక వర్డ్లా చదివేదాన్ని యాక్రోనిమ్ అంటాం. కాబట్టి యాక్రోనిమ్ అనేది కాన్సోనెంట్ సౌండ్ అయినప్పుడు మనం ఏనే రాసుకోవాలి. అలాగే అమెరికా ఈజ్ ఎ నాటో కంట్రీ. సో అమెరికా ఈజ్ ఏ నాటో కంట్రీలో ఎన్ ఉంది, ఎన్ అంటే ఇక్కడ కూడా ఎన్ ఉంది. సో ఇక్కడ మనం ఈ రూల్ ప్రకారం ఇక్కడ యాన్ రాయాలి, కానీ ఏ రాస్తాం, ఎందుకు, నాటో అన్నప్పుడు నా అనేది కాన్సోనెంట్ సౌండ్ యాక్రోనిమ్లో వస్తే మనం ఏనే రాయాలి. సో మనం నెక్స్ట్ వీడియోలో డెఫినెట్ ఆర్టికల్ ది గురించి నేర్చుకుందాం. కానీ చాలామంది వీడియో చూసి వదిలేస్తున్నారు. వీడియో చూసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.